మనం ఈరోజు కేవలం ఒక రాజు కథ గురించి కాదు, ఒక యుగానికి ప్రతీకగా నిలిచిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గురించి తెలుసుకోపోతున్నాం. కొన్ని కథల ద్వారా ఆయన వారసత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన పాలనని ఎందుకు స్వర్ణయుగం అంటారు? ఆయన కీర్తి వెనుక ఉన్న రహస్యాలేంటి? పదండి చూద్దాం. సరే, మన ప్రయాణంలో ముందుగా ఆ విజయనగర వైభవం ఎలా ఉండేదో చూద్దాం. ఆ తరువాత తెలివికి పెట్టిన ఒక భలే పరీక్ష గురించి, ధర్మాన్నే తన బలంగా ఎలా మార్చుకున్నారో తెలుసుకుందాం. ఇక యుద్ధంలో ఆయన పరాక్రమం, చివరిగా ఆయన కీర్తి ఈ రోజుకి ఎందుకు నిలిచి ఉందో కూడా చూద్దాం. ఈ విషయాలన్నీ ఆయన్ని ఒక లెజెండ్గా ఎలా మార్చాయో మనకు అర్థమవుతుంది. ముందుగా మనం టైం ట్రావెల్ చేసి ఆ కాలానికి వెళ్దాం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉన్న ఆ విజయనగర సామ్రాజ్యం, అసలు అదెంత గొప్పగా ఉండేదో, అక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో ఒకసారి చూద్దాం. అంటే అది కేవలం ఒక రాజ్యం కాదు, ఒక అభివృద్ధి చెందిన నాగరికతన్నమాట. అక్కడ వీధులు శుభ్రంగా, ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు సంతృప్తిగా, కళలు సాహిత్యం అద్భుతంగా వికసిస్తూ ఉండేవి. రాయలే మన రక్షకుడు. ఊహించుకోండి, ఈ మాట ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో వినిపిస్తూ ఉండేదట. ఇది కేవలం గౌరవం కాదు, ప్రజలకు తమ రాజుపై ఉన్న ప్రగాఢమైన నమ్మకం, ఒక రకమైన భక్తి. మరి ఒక పాలకుడు తన ప్రజల హృదయాల్లో దేవుడిలా ఎలా నిలవగలిగాడు? ఇప్పుడు ఆయన గొప్పతనానికి మొదటి కారణమేంటో చూద్దాం. అదే ఆయన వివేకం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఆస్థానంలోని గడుగ్గాయి తెనాలి రామకృష్ణుడికి సంబంధించిన ఒక ఫేమస్ కథలోకి వెళ్దాం. ఇక్కడ రాజుగారు కేవలం ఒక ప్రశ్న అడగట్లేదు. ఆయనకు తన రాజ్యంలో అసలైన తెలివి ఎక్కడుంది, అది ఎలాంటిది అని తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస కలిగింది. అందుకే ఈ సవాలు విసిరారు. అయితే మన తెనాలి రామకృష్ణుడు ఊరికే సమాధానం చెప్తాడా? లేదు, ఒక చిన్న ప్రాక్టికల్ టెస్ట్ పెడదామన్నాడు. ఈ ఐడియా రాజుగారికి భలే నచ్చి దాన్ని సరదాగా నీ మాయాజాలమేంటో చూద్దామన్నారు. ఇక తెనాలి ఏం చేశాడంటే, ఒక పెద్ద గాజు సీసా పట్టుకుని ఊరిలోకి వెళ్ళాడు. దీని పేరు బుద్ధి బాటిల్. ఇందులో మీ తెలివంతా పోయండి, ఎవరి తెలివి బెస్ట్ అయితే వాళ్ళకి బహుమతి అని ఒక కాంపిటీషన్ పెట్టాడు. గ్రామస్తులు ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ తెలివిని చూపించడం మొదలుపెట్టారు. కానీ గమనించారా, వాళ్ళ తెలివి అనేది వాళ్ళ రోజువారీ జీవితంలోంచి, వాళ్ళ అనుభవంలోంచి వచ్చింది. దాన్ని బాటిలో ఎలా పోస్తారు, ఎలా కొలుస్తారు? సరే, ఆ బాటిల్ని తీసుకుని తెనాలి మళ్లీ ఆస్థానానికి వచ్చాడు. రాజుగారి ముందు పెట్టాడు. ఆ బుద్ధి బాటిల్ ఖాళీగా ఉంది. మరి ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? అప్పుడు చెప్పాడు తెనాలి అసలు విషయం. నిజమైన తెలివి అనేది ఇచ్చిపుచ్చుకునే వస్తువు కాదు, అది మనలోనే ఉంటుంది. మనం దాన్ని వాడాలి. ఎంత గొప్ప మాట కదా! సామాన్య ప్రజల అనుభవ జ్ఞానాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరు. ఇది వినగానే రాజుగారికి కోపం రాలేదు. ఆయన గట్టిగా నవ్వారు. దీని బట్టి మనకేమర్థమవుతుంది? ఆయన కేవలం శక్తిమంతుడే కాదు, తన చుట్టూ ఉన్న తెలివైన వాళ్లని గుర్తించి ప్రోత్సహించే ఒక వివేకవంతుడు కూడా. సరే, తెలివి గురించి చూశాం. మరి ఆయన పాలనలో మరో ముఖ్యమైన అంశం ఏంటి? ఆయన కీర్తికి పునాది లాంటిది. అదే ధర్మం. ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలనే ఆయన నిబద్ధత ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క సంఘటన చాలు ఆయన సామాన్యులకు ఎంత అందుబాటులో ఉండేవారో చెప్పడానికి. ఏ సమస్య వచ్చినా, ఎవరైనా సరే నేరుగా చక్రవర్తి దగ్గరికే వచ్చి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆయన న్యాయం చేసే పద్ధతి ఎంత అద్భుతంగా ఉందో. ఫస్ట్ ఓపికగా విన్నారు, తర్వాత వెంటనే మాటిచ్చారు రేపటికల్లా తేలుస్తానని. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడానికి రాత్రి గుడిలో ధ్యానం చేశారు. ఎంత పద్ధతిగా ఉందో కదా! ఇది ఆయన మనసులో అనుకున్న మాట. ఈ ఒక్క ఆలోచన చాలు ఆయన పాలన ఎలా ఉండేదో చెప్పడానికి. ఆయన తనను తాను రాజుగా కన్నా ప్రజల నమ్మకానికి ఒక కాపలాదారుడిగా భావించుకున్నారు. ఓకే, తెలివి, ధర్మం ఈ రెండు చూశాం. మరి ఈ సూత్రాలు, ఈ ఆదర్శాలు యుద్ధభూమిలో ఆయన్ని ఎలా ఒక అజేయమైన శక్తిగా మార్చాయో చూద్దాం. ఆయన నాయకత్వం కేవలం శాంతి సమయానికే, సభలకే పరిమితం కాదు. రాజ్యం మీదుకు శత్రువులు వచ్చినప్పుడు ముందుండి సైన్యాన్ని నడిపించే ఒక వీరుడు కూడా. ఆయన యుద్ధ నినాదం గమనించండి. అది కేవలం రాజ్యాన్ని కాపాడుకోవడం గురించి కాదు. ఆయన రాజ్యం ఏ ధర్మం మీదైతే నిలబడి ఉందో ఆ ధర్మాన్ని కాపాడటం కోసం చేసిన పోరాటమది. ఇక ధర్మం వైపు నిలబడినప్పుడు సంకల్ప బలం ఎలా ఉంటుందో మనకు తెలుసు.
ఆ బలమే ఆయన సైన్యాన్ని ఒక చారిత్రాత్మక విజయానికి నడిపించింది. చివరిగా అసలు పాయింట్కొద్దాం. ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా మనం శ్రీకృష్ణదేవరాయల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన వారసత్వం ఎందుకంత గొప్పది? ఎందుకంటే ఆయన కేవలం పాలకుడుగా మిగిలిపోలేదు, తన ప్రజలతో ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్నారు. అందుకే వారి హృదయాల్లో దేవుడిలా నిలిచిపోయారు. సో సింపుల్గా చెప్పాలంటే ఆయన వారసత్వానికి 3 మూలస్తంభాలు. 1 తెలివి, 2 ధర్మం, 3 దయ. ఈ 3 ఎప్పటికీ పనికొచ్చే సూత్రాలే కదా. అందుకే ఏ నాయకుడికైనా ఇవి మార్గదర్శకంగా నిలుస్తాయి. మరి ఈ కథంతా విన్నాక మనకు ఏమనిపిస్తుంది? అసలొక గొప్ప నాయకుడంటే ఎవరు? అధికారం, సంపద ఉన్నవాడా, లేక వివేకం, న్యాయం, కరుణ లాంటి ఈ లక్షణాలున్నవాడా? ఒక్కసారి ఆలోచించండి.